ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో 26 జనవరి 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున ప్రొవైడ్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్ కింద 6 months ఫ్రీ ఎక్స్టెన్షన్ అయితే ఇస్తున్నారండి. ఎవరైతే 1 year అబోవ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 6 months ఫ్రీ ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. ఈ ఆఫర్ కూడా Jan 25th నుండి Jan 27th లోపే ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అదేవిధంగా వీళ్ళు రక్షక్ అనే పేరుతో కాంప్రహెన్సివ్ కోర్స్ తీసుకొస్తున్నారండి. ఏపీ అండ్ తెలంగాణలో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి. ఇది January 27th స్టార్ట్ కాబోతుంది. 3 ఎడ్యుకేటర్ల ద్వారా దీన్ని స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అదేవిధంగా మనకి స్పెషల్ క్లాస్ సిరీస్ కూడా స్టార్ట్ కాబోతున్నాయండి ఎకానమీ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద. దీనిలో మొత్తం 4 ఎడ్యుకేటర్ల ద్వారా ఆల్రెడీ ఈ బ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో మీరు జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక కొత్త వీళ్ళు డిస్కషన్కి సంబంధించిన ఒక పర్టికులర్ బ్యాచ్ని స్టార్ట్ చేశారు. ఇందులో వచ్చేసి మన ఇండియాకి సంబంధించిన కొత్త చట్టాలకు సంబంధించి కావచ్చు, రాజ్యాంగానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లారిఫై చేస్తారు చైతన్య దేవ్ సార్ గారు. ఇది 25th 11 AM ఉండబోతుంది. అదేవిధంగా మనకి రిపబ్లిక్ డే స్పెషల్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఎవరైతే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి Group 1, 2కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మొత్తం ఇక్కడ కనబడుతున్న 8 ఎడ్యుకేటర్ల ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లారిఫై అయితే అవుతాయి. స్పెషల్ టాపిక్స్ అయితే వీళ్ళు డిస్కషన్ చేస్తారు. అండ్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ కూడా స్టార్ట్ చేస్తున్నారండి మొత్తం 2 ఎడ్యుకేటర్ల ద్వారా. ఇది 27th January 5 PM ఉండబోతుంది. ఈ పర్టికులర్గా హిస్టరీ అండ్ రీజనింగ్ మీద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీద మీకు డిస్కషన్ అయితే చేస్తారు వీళ్ళిద్దరు. అదేవిధంగా ప్లస్ ఫీచర్స్ మీకు ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. ఫ్రీకి అండ్ ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని అన్లిమిటెడ్ కంప్లీట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి 1700 రూపాయలు అండి. మీరు ఎవరైనా సరే కింద డిస్క్రిప్షన్లో మన కోడ్ ప్రొవైడ్ చేస్తాను, EDU Tech10 అనే కోడ్. ఈ కోడ్ కానీ మీరు వాడుకున్నట్టయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుందండి. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ కోడ్. ఈ కోడ్ వాడుకుంటే మీరు ఎన్ని నెలలు తీసుకున్నా అన్ని నెలలకి మన 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంటి దగ్గర ఉండి ఎవరైతే కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. గైస్, నేను ఆంధ్రప్రదేశ్లో కొత్తగా విభజించబడిన 26 కొత్త జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, పద్మా అవార్డ్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని, వాటికి సంబంధించిన PDFలకు సంబంధించి ఆ వీడియోస్ అయితే చేశాను. ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుగులోనే ఉంటుంది. అండ్ ఆ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో పబ్లిష్ అయ్యాయి. ఈరోజు మార్నింగ్ నేను పేపర్ అనాలిసిస్ కూడా అప్డేట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి మీరు చూడొచ్చు. అయితే ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారత రక్షణలో భాగమైన విరాట్ అనే ఒక గుర్రం పదవి విరమణ చేసింది. గుర్రానికి ఏ అవార్డు ప్రభుత్వం ప్రకటించింది? కేంద్ర ప్రభుత్వం అంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్. ఓకే, చూడండి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రక్షణలో భాగమైన, అంటే యాక్చువల్గా ప్రజెంట్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి రక్షణగా ఉంటుందన్నమాట ఈ విరాట్ అనే గుర్రం. ఈ 26th January 2022 అది పదవి విరమణ చేసింది. గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా ఆ గుర్రానికి అవార్డు కూడా లభించింది. అవార్డు పేరు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ మెడల్ కూడా లభించింది. ఈరోజు పదవి విరమణ చేసిన గుర్రానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు, ప్రధాని మోదీ గారు వీడ్కోలు కూడా పలికారు. సో అయితే ఇప్పటికీ ఈ గుర్రం 11 గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొంది. అండ్ మాజీ రాష్ట్రపతులు, ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రక్షణ చర్యలో భాగంగా ఇది సేవలు చేసింది. 2003లో రాష్ట్రపతి రక్షణ విభాగంలో ఇది చేరిందనమాట ఈ గుర్రం. ఈ గుర్రాన్ని రాష్ట్రపతి అంగరక్షక్ ఛార్జర్ అని కూడా పిలుస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రాష్ట్రపతి అంగరక్షక్ ఛార్జర్ అని పిలుస్తారు ఈ గుర్రాన్ని. విరాట్ అంటే ఆ గుర్రం పేరు విరాట్. నెక్స్ట్ వేరే గుర్రం రావచ్చు ఆ బాధ్యతల్లో. తర్వాత సెకండ్ వన్, ఏ నగరంలో నిర్భయ స్క్వాడ్లను ప్రారంభించారంటే ముంబై అండి. ఇప్పటికే చాలా వరకు చాలా రాష్ట్రాల్లో, అంటే చాలా కాదు, ఒక 2-3 రాష్ట్రాల్లో ఈ స్క్వాడ్లు ఉన్నాయి. ఈ స్క్వాడ్లు అంటే ఏంటంటే ఒక పోలీసులే పర్టికులర్గా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్గా తయారయ్యి ఈ స్క్వాడ్లుగా అపాయింట్ అవుతారు. అయితే ఈ నిర్భయ స్క్వాడ్లను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అండ్ ఆ రాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ కలిసి ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా ముంబైలోని, పర్టికులర్ ఓన్లీ ముంబైలోనే మహిళలపై దాడులు కావచ్చు, లైంగిక దాడులు ఆపడం కోసం 91 నిర్భయ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక వాహనాలను కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది, లైక్ స్కూటీస్ ఆర్ కార్స్. ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న మహిళలు, పురుష అధికారులు ఈ నిర్భయ స్క్వాడ్లో 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. అండ్ ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సహాయం కోసం 103కి డయల్ చేయొచ్చు అని చెప్పారు. దాని ద్వారా ఈ స్క్వాడ్లు రెస్పాండ్ అవుతాయి. తర్వాత థర్డ్ వన్ అండి, కరప్షన్
పర్సెప్షన్ ఇండెక్స్ 2021లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? చాలా ఇంపార్టెంట్, ఆన్సర్ వచ్చేసి 85 అండి. బెర్లిన్కి చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ 180 దేశాలతో కూడిన ఈ జాబితాను రిలీజ్ చేసింది. 2021 సిపిఐ మీన్స్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. ఈ జాబితాలో 180 దేశాలను లిస్ట్ చేస్తే అందులో 0 to 100 వరకు స్కోర్ ఇస్తూ ర్యాంకింగ్స్ ఇచ్చిందనమాట. సో భారత్ 40 సిపిఐతో అంటే 40 స్కోరుతో 85వ స్థానంలో ఉండగా, అండ్ బంగ్లాదేశ్ 147వ స్థానంలో ఉందండి. ఈ జాబితాలో 88 స్కోరుతో డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్లు అవినీతి తక్కువ ఉన్న దేశాల్లో టాప్లో నిలవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. వీటి తర్వాత స్థానాల్లో నార్వే, సింగపూర్, స్వీడన్ దేశాలు ఉన్నాయి. ఓకే, తర్వాత 4th వన్ అండి. ఆర్ఎంఐ ఇండియాతో పాటు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై బ్యాంకింగ్ పేరుతో ఇటీవలే ఏ కమిషన్ నివేదికను విడుదల చేసింది అంటే నీతి ఆయోగ్ అండి. నీతి ఆయోగ్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై బ్యాంకింగ్ పేరుతో ఒక నివేదికను రిలీజ్ చేసింది. అండ్ ఇది ఆర్బీఐ ప్రాధాన్యత రంగ రుణ మార్గదర్శకాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చవలసిన అవసరం మరియు ప్రాముఖ్యతను వివరిస్తోంది. అండ్ యుఎస్ ఆధారిత లాభపక్ష లేని సంస్థలు రాకీ మౌంటైన్స్ ఇన్స్టిట్యూట్, దాన్ని ఆర్ఎంఐ అంటారు, మరియు ఆర్ఎంఐ ఇండియా సహకారంతో నీతి ఆయోగ్ ఈ నివేదికను రిలీజ్ చేసిందనమాట. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో యాక్చువల్గా నార్మల్ వెహికల్స్తో మనకి బ్యాంకింగ్ లింక్ అయి ఉంటుంది. అంటే లైక్ బ్యాంక్స్ నుండి రుణాలు కావచ్చు, ఇతర సో అవసరాలకు తగ్గట్టుగా మనకి బ్యాంక్స్ పనిచేస్తాయి నార్మల్ వెహికల్స్కి. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్ కూడా బ్యాంకింగ్ వ్యవస్థని చేర్చాలని ఆ నివేదికలో పేర్కొనడం జరిగిందనమాట. ఓకే, తర్వాత 5th వన్ అండి. 2 దేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపనకు 30 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా భారతదేశం ఇటీవల ఏ దేశంతో సంయుక్తంగా స్మారక చిహ్నాన్ని రిలీజ్ చేసిందండి? అంటే యాక్చువల్గా వాళ్ళ యొక్క దౌత్య సంబంధాలు, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 30 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడంతో ఈ 2 దేశాలు కలిసి, ఏది భారతదేశము అలాగే ఇజ్రాయిల్, ఈ 2 దేశాలు కలిసి ఈ 30 సంవత్సరాలు గుర్తుగా ఒక స్మారక చిహ్నాన్ని రిలీజ్ చేశాయన్నమాట. అయితే మన ఇండియాతో ఇజ్రాయిల్కి 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు స్టార్ట్ అయ్యి 30 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. అండ్ ఇజ్రాయిల్ మరియు భారతదేశం మధ్య దౌత్య సంబంధాలు 29 జనవరి 1992 స్టార్ట్ అయ్యాయండి. దాని గుర్తుగా ఒక స్మారక చిహ్నాన్ని రిలీజ్ చేస్తే, దౌత్య సంబంధాలు అంటే అన్ని విధాలుగా వ్యాపార పరంగా కావచ్చు, లేదంటే అక్కడ ప్రజలు ఎక్కడ కానీ ఇక్కడ ప్రజలు అక్కడ కానీ ఉండడానికి ప్రభుత్వము చర్యలు తీసుకోవడము, బాధ్యత తీసుకోవడం, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఇలాంటి వాటి మీద సో ఇరు దేశాలు కోఆపరేషన్ అనమాట. అది బిజినెస్ కావచ్చు, ఇంకేదైనా సరే. ఓకే, తర్వాత 6th అండి. బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 2020 నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సంస్థ ఏది? యాక్సెంచర్ అండి. యాక్చువల్గా ఈ యాక్సెంచర్ అనేది అమెరికాకి చెందిన సంస్థ అనమాట. సో ఈ కంపెనీ అత్యంత విలువైన ఐటీ బ్రాండ్ల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ టాప్ 3లో ఫస్ట్లో ఇదే ఉంది. అండ్ టాప్ 3లో 2 కంపెనీలు మన దేశానికి చెందినవే. అండ్ అయితే ఈ అమెరికాకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మక కంపెనీ ఐబిఎంను కూడా సైతం మన కంపెనీలు వెనక్కినట్టే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి యాక్సెంచర్ కంపెనీ ఉంది. సో ప్రతి సంవత్సరం కంపెనీల బ్రాండ్ విలువను అంచనా వేసే బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక అనేది రిలీజ్ చేశారు. వరుసగా 4వ ఏడాది ప్రపంచంలో అత్యంత విలువైన అండ్ ఐటీ సేవల సంస్థగా యాక్సెంచర్ తొలి స్థానాన్ని ఉంచుకుంది. కంపెనీ మొత్తం బ్రాండ్ విలువతో పాటు ఈ విషయంలో కంపెనీల మధ్య అంతరాన్ని బ్రాండ్ ఫైనాన్స్ అంచనా వేస్తుంది. మార్కెటింగ్ కోసం పెట్టుబడులు కావచ్చు, వినియోగదారుల సంతృప్తి కావచ్చు, సిబ్బంది సంతృప్తి, కార్పొరేట్ వర్గాల్లో మంచి పేరు, భవిష్యత్తులో రెవెన్యూ అంచనాలు కావచ్చు, బ్రాండ్ యొక్క క్వాలిటీ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్స్ అయితే ఇస్తుంది. అగ్రశ్రేణి 25 బ్రాండ్ల జాబితాలో విప్రో 7వ స్థానం, అండ్ హెచ్సిఎల్ వచ్చేసి 8, టెక్ మహీంద్రా వచ్చేసి 15, ఎల్టీఐ వచ్చేసి 22వ ప్లేస్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ కంపెనీలు అండ్ టాప్ 10 జాబితాలో ఉన్న కంపెనీలు. అండ్ బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన గ్లోబల్ 522 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ బ్రాండ్గా విప్రో నిలిచింది. గుర్తుపెట్టుకోండి, బ్రాండ్, ఐటీ బ్రాండ్, కంపెనీ వేరు, బ్రాండ్ వేరు. అంటే ప్రపంచ టాప్ 250 సీఈఓల్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల ఫస్ట్ ప్లేస్లో ఉండగా, వీచాట్ ప్రపంచంలోనే అత్యంత దృఢమైన బ్రాండ్గా ఉంది. అండ్ ఈ కంపెనీ ఇది సెకండ్ టైం ఈ ఘనత సాధించడం. ఫార్మా రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్గా ఆస్ట్రాజెనకా నిలిచింది. తరువాత స్థానంలో ఫైజర్. అంటే ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్ టిక్ టాక్. దీని విలువ ఏడాది వ్యవధిలో 215% పెరిగిందంట. అండ్ దక్షిణాసియా ప్రాంతంలో అత్యంత విలువైన తొలి 100 బ్రాండ్లలో ఒక్క టాటా గ్రూప్ మాత్రమే స్థానం సంపాదించుకుంది మన ఇండియా నుండి. అది తర్వాత 7th వన్.
ఆరోగ్య పరిశోధనలో సహకారం కోసం భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఫ్రాన్స్ అండి. ఆరోగ్యానికి సంబంధించి అంటే హెల్త్ సెక్టార్లో పరిశోధనలు చేయడం కోసం భారతదేశము అండ్ ఫ్రాన్స్ మధ్య సహాయం కోసం 2 దేశాల మధ్య ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, CSIR మరియు ఇన్స్టిట్యూట్ ప్యాచర్ ఫ్రాన్స్ మధ్య ఈ ఒప్పందం అయితే జరిగినట్లుగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సో వీళ్ళు మెయిన్గా అంటువ్యాధులు కావచ్చు, వంశపారపర్యంగా వస్తున్న వ్యాధులు, రుగ్మతులు కావచ్చు, అంటే జబ్బులు కావచ్చు, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి వీటిని అరికట్టడం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయి. అండ్ కొత్త టెక్నాలజీ రిలేటెడ్ విషయాల మీద కూడా హెల్త్ సెక్టార్లో ఈ 2 భాగస్వామ్యంగా పనిచేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మన దేశం నుండి వాళ్ళ దేశం నుండి వీళ్ళు సో హెల్త్ సెక్టార్లో సహాయ సహకారాలు అందించుకుంటారు. తర్వాత 8th వన్, అంతర్జాతీయ కస్టమ్స్ డే ICDని ఎప్పుడు జరుపుకుంటారు? ICD అంటే ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే. ఈ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే జనవరి 26 అండి. యాక్చువల్గా మనం జనవరి 26 రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అంతర్జాతీయ కస్టమ్స్ డే 2022 అనేది, సో ఈ డేట్ని జనవరి 26 అనేది ఐక్యరాజ్య సమితి హోస్ట్గా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కస్టమ్స్ డే జరుపుకుంటారు. అంటే ఈ అంతర్జాతీయ కస్టమ్స్ డే అనేది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారండి. ఇది ప్రపంచ సరిహద్దులు గుండా వస్తువులు సజావుగా ప్రవహించేలా చేయడం, కస్టమ్స్ అధికారులు మరియు ఏజెన్సీలను పోషించే పాత్ర గురించి అభినందించడానికి సంబంధించి ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. అసలు కస్టమ్స్ అంటే ఏంటి? కస్టమ్స్ అంటే మన దేశం నుండి వేరే దేశం కావచ్చు, వేరే దేశం నుండి ఎక్కడికి వచ్చేటప్పుడు ఆ మధ్య ఏ వస్తువులు కానీ ఏదైనా సరే కస్టమ్స్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని కంట్రోల్ చేస్తూ అండ్ వాటిని ఆపుతూ అండ్ వాటి మీద చర్యలు తీసుకునేలా దీని మీద అంటే ఈ కస్టమ్స్ మీద పనిచేసే వాళ్ళకి కావచ్చు, కస్టమ్స్ అనేది ఎంత మెయిన్ రోల్ పోషిస్తుంది అనేది తెలియజేయడం కోసం ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఈ ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే 1953లో స్టార్ట్ అయిందండి. కస్టమ్స్ కోఆపరేషన్ కౌన్సిల్ CCC ఆ సంవత్సరం జనవరి 26న బెల్జియంలో బసెల్స్లో జరిగిన స్టార్టింగ్ సెషన్లో అధికారికంగా ఈ డేని ప్రకటించింది. దీనికి 17 యూరోపియన్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అండ్ ఈ CCC 1994లో వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్గా పేరు మార్చారు. దానికి కస్టమ్స్ కోఆపరేషన్ కౌన్సిల్కి వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్గా పేరు చేంజ్ చేశారు 1994లో. అండ్ ఇప్పుడు ఈ ఏదైతే వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుండి మొత్తం ఈ వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్లో 182 సభ్య దేశాలు సభ్యతత్వం కలిగి ఉన్నాయి. అయితే ఈ 26వ తారీఖున ఈ 2022లో జరిగిన ఈ డే థీమ్ ఏంటంటే కస్టమ్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ బై ఎంబ్రేజింగ్ ఏ డేటా కల్చర్ అండ్ బిల్డింగ్ ఏ డేటా ఎకోసిస్టమ్. ఓకే, తర్వాత 9 అండి, 2022 సంవత్సరానికి యునైటెడ్ నేషన్స్ రెగ్యులర్ బడ్జెట్ అంచనాలలో భారతదేశం $ఎన్ని మిలియన్ చెల్లించింది? యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క దేశం అంటే మొత్తం ఇంత ఫండింగ్ రావాలి అనేసి ఒక పర్టికులర్ అంచనా ఉంటుంది. అంటే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్కి ప్రపంచ దేశాలు ఫండ్ ఇస్తాయి కదా, అలాగా మన దేశం ఎన్ని డాలర్లు చెల్లించింది అక్కడ రెగ్యులర్ బడ్జెట్కి. అయితే యునైటెడ్ నేషన్స్ బడ్జెట్ ఏం చేస్తుందంటే వేరే పేద దేశాలకి సహాయ సహకారాలు లేదా ఇలాంటి కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడానికి ఫండింగ్ అనేది ఉపయోగిస్తారు. ఇలా భారతదేశం ఎన్ని కోట్ల రూపాయలు ఈ 2022 సంవత్సరానికి బడ్జెట్ కోసం ఇచ్చింది అంటే $29.9 మిలియన్ అండి. 2022 సంవత్సరానికి యునైటెడ్ నేషన్స్ రెగ్యులర్ బడ్జెట్ మదింపులలో అంటే అంచనాలలో భారతదేశం $29.9 మిలియన్ ఇవ్వడం జరిగింది యునైటెడ్ నేషన్స్ రెగ్యులర్ బడ్జెట్కి. సో మొత్తం 193 దేశాలలో 24 సభ్య దేశాలు 2022 హానర్ రోల్లో భారతదేశం చేరింది. సో యాక్చువల్గా 193 దేశాలు కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది బడ్జెట్ కోసం. అయితే ఇందులో సభ్య దేశాలు 24 సభ్య దేశాలు 2022 హానర్ రోల్లో అంటే స్టార్టింగ్ ఇచ్చిన దేశాల్లో మన ఇండియా కూడా ఉంది. జనవరి 21, 2022 నాటికి 24 సభ్య దేశాలు సాధారణ బడ్జెట్ మదింపుల్లో పూర్తిగా చెల్లించాయి. భారతదేశం ప్రస్తుతం 15 దేశాల భద్రతలో మండలిలో శాశ్వత సభ్యతత్వం లేని మరియు దాని 2 ఏళ్ల పదవకాలం డిసెంబర్ 31, 2022తో ముగుస్తుందన్నమాట మనకి యునైటెడ్ నేషన్స్లో సభ్యతత్వం. ఎప్పటి నుండో మనకి యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ పార్ట్నర్షిప్ కావాలని అడుగుతున్నారు. కాకపోతే అది మేబీ రావచ్చు ఫ్యూచర్లో నాకు తెలిసి, ఎందుకంటే మనం ఇప్పటికే గ్లోబల్గా బాగా పేరు తెచ్చుకున్న దేశంగా ఎదుగుతున్నాం కాబట్టి మనం ఇప్పటికే టాప్ 10లో ప్రవేశించేసి టాప్ 5లో లోపల కూడా వెళ్ళిపోయాం కాబట్టి ఫ్యూచర్లో మనకి యునైటెడ్ నేషన్స్ నుండి మేబీ పర్మనెంట్ పార్ట్నర్షిప్ రావచ్చు, టైప్ అంటే సభ్యతత్వం. తర్వాత 10 అండి, మధ్య ఆసియాలో ఏ దేశాల్లో విద్యుత్ సంక్షోభం వచ్చింది రీసెంట్గా? కజకిస్తాన్ అండి. యాక్చువల్గా ఒక కజకిస్తానే కాదు, మధ్య ఆసియా అంటే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. ఓకే, సెంట్రల్ ఏషియా కంట్రీస్లో ఆల్రెడీ ఈరోజు వర్చువల్ మీట్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే మాట్లాడబోతున్నారు అనమాట. అదొక అంటే రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నాను.
అయితే మధ్య ఆసియా దేశాలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లో జనవరి 25న విద్యుత్ సంక్షోభం తలెత్తింది. చాలా నగరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కూడా వచ్చింది. అండ్ ఈ దేశాల్లో హఠాత్తుగా తలెత్తిన విద్యుత్ సరఫరా అంతరాయంతో కొన్ని సిటిజన్షిప్ సర్వీసెస్ అయితే ఆగిపోయాయి. అండ్ ఈ అంతరాయానికి కారణాలు ఇంకా అయితే క్లారిటీగా తెలియలేదు. అయితే కజకిస్తాన్ పవర్ లైన్ ఫెయిల్యూర్ కావడం వల్ల ఇలా జరిగిందని ఉజ్బెకిస్తాన్ అయితే చెప్తోంది. గుర్తుపెట్టుకోండి, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్ ఈ 3 సెంట్రల్ ఏషియా కంట్రీసే. ఈ 3 దేశాల్లో కూడా కొన్ని మెయిన్ సిటీస్లో పవర్ ఇష్యూ అయితే రావడం జరిగింది. కొన్ని గంటల పాటు కరెంట్ అయితే నిలిచిపోయింది అక్కడ. సో దాన్ని సంక్షోభం అంటాం. అయితే కజకిస్తాన్ యొక్క రాజధాని నూర్ సుల్తాన్, కరెన్సీ వచ్చేసి టెంజే. ఉజ్బెకిస్తాన్ రాజధాని వచ్చేసి తాస్కెంట్, కరెన్సీ వచ్చేసి ఉజ్బెక్ సోమ్. తర్వాత కిర్గిస్తాన్ రాజధాని వచ్చేసి బిస్కేక్, కరెన్సీ వచ్చేసి కిర్గిస్తానీ సోమ్. తర్వాత 11 ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు కోసం పర్యావరణ ర్యాంకింగ్ విధానం ప్రవేశపెట్టిన దేశం ఇది భారతదేశం అండి. చూడండి, ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు విషయంలో రాష్ట్రాలకు సంబంధించి అంటే స్టేట్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్కి సంబంధించి కంట్రోల్ అథారిటీస్ ఉంటాయి కదా, ఈ అథారిటీలకు ర్యాంకింగ్ ఇచ్చే కొత్త వ్యవస్థను కేంద్రం ప్రవేశపెట్టింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు సో ఆ ప్రాజెక్ట్కి పర్యావరణ ర్యాంకింగ్ ఇస్తాయన్నమాట ఇకపై ఈ అథారిటీలు. ఈ అథారిటీలకి ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ అథారిటీల్లో వీళ్ళపై ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ ర్యాంకింగ్ అయితే స్కోర్ ఇస్తారు. దాన్ని బట్టి అది ఎంత ప్రభావితం చేస్తుంది ప్రాంతాన్ని అనేది తెలియజేస్తుంది వాతావరణ పరంగా. సో నిబంధనలను నీరుగార్చకుండా ఈ సంస్థల్లో సమర్థత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2006 నాటి పర్యావరణ ప్రభావం ముదింపు EIA నోటిఫికేషన్లో అంశాలు మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ విధానాన్ని రూపొందించారు. అయితే ర్యాంకింగ్ ప్రక్రియ అందుకోకుంటే నెగిటివ్ మార్కులు ఏమీ ఉండవు. అది తర్వాత 12. సో నెక్స్ట్ 12 కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏ కేటగిరీ కార్పొరేషన్గా భారత ప్రభుత్వం గుర్తించింది. ఈ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉందంటే తెలంగాణ అండి. సో కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏ కేటగిరీ కార్పొరేషన్గా భారత ప్రభుత్వ సంస్థ అయిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సో జాబితా చేసింది. ఏ కేటగిరీ కింద ఈ సంస్థకి గుర్తింపు ఇచ్చింది. ఎందుకు ఇచ్చారంటే నిధులను కరెక్ట్గా వాడడము, నిర్మాణము, సో టార్గెట్ని రీచ్ అవ్వడము, ఇలాంటి వాటిని క్లియర్ చేస్తూ ఈ కేటగిరీలో చేర్చారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. భారీ ఎత్తిపోతల పథకంగా పేరొందిన ఈ ప్రాజెక్టుకు అనంతకాలంలో అందుబాటులోకి రావడం, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని చేపట్టడం విశేషం. కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు సమకూర్చేందుకు SPV 2016లో రాష్ట్ర ప్రభుత్వం KIPCLను ఏర్పాటు చేసింది. తర్వాత అంటే KPICL అంటే ఏంది, ఇది కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. అంటే ఆ ప్రాజెక్ట్ను మొత్తాన్ని పర్ఫెక్ట్గా అమలు చేయడం కోసం, కంటిన్యూ చేయడం కోసం ఆ సంస్థను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. తర్వాత 13 డార్విన్ బాక్స్ సంస్థ యూనికార్న్ జాబితాలో చేరింది. ఇది ఏ నగరం నుండి కార్యకలాపాలు సాగిస్తోంది అంటే హైదరాబాద్ అండి. హైదరాబాద్కి చెందిన HR అంటే మానవ హక్కులు, మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ టెక్నాలజీ సర్వీసెస్లో పనిచేసే అంకుర సంస్థ అయిన అంటే స్టార్టప్ అయిన డార్విన్ బాక్స్ ఇది యూనికార్న్ క్లబ్లో చేరింది. సంస్థాగత విలువ యాక్చువల్గా యూనికార్న్స్ అని ఎప్పుడు అంటామంటే ఆ సంస్థ యొక్క వాల్యూ $100 కోట్ల కంటే అధికంగా ఉన్నప్పుడు వాటిని యూనికార్న్ సంస్థలుగా పరిగణిస్తాం. కాబట్టి ఇప్పుడు సో ఈ డార్విన్ బాక్స్ అనే సంస్థ యొక్క వాల్యూ $100 కోట్ల అయిందనమాట. కాబట్టి సో దానికి యూనికార్న్ జాబితాలో చోటు దక్కింది. సో $100 కోట్ల అంటే $7,500 కోట్ల. అది అప్పటి యొక్క కరెన్సీ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే కరెన్సీ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. డార్విన్ బాక్స్ తాజాగా $72 మిలియన్ అంటే దాదాపు 538 కోట్ల మూలధన నిధులు సమకరించింది. $1 బిలియన్ సంస్థాగత విలువ ప్రకారం ఈ నిధులు లభించినట్లుగా డార్విన్ బాక్స్ వెల్లడించింది. అయితే హైదరాబాద్ నుంచి తొలి యూనికార్న్గా ఈ సంస్థ నిలవడం జరిగింది. అంటే హైదరాబాద్లో ఏర్పాటైన ఒక సంస్థ యూనికార్న్గా నిలవడం ఇదే ఫస్ట్ టైం. హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహించిన కొన్ని అంకుర సంస్థలకు ఇంతకుముందు ఈ గుర్తింపు అయితే లభించింది. తర్వాత ఇది టోటల్గా 26 జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. అండ్ ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం. భారత రక్షణ భాగమైన విరాట్ అనే గుర్రం పదవి విరమణ చేసింది. గుర్రానికి ఏ అవార్డు ప్రకటించారు అంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్. అండ్ ఏ నగరంలో నిర్భయ స్క్వాడ్లను ప్రారంభించారంటే ముంబై. తర్వాత కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2021లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 85. ఆర్ఎంఏ ఇండియాతో పాటు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై బ్యాంకింగ్ పేరుతో ఇటీవల ఏ కమిషన్ నివేదికను రిలీజ్ చేసిందంటే నీతి ఆయోగ్.
రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపనకు 30 ఏళ్ల పూర్తయిన సందర్భంగా భారతదేశం ఇటీవల ఏ దేశంతో సంయుక్తంగా స్మారక చిహ్నాన్ని రిలీజ్ చేసిందంటే ఇజ్రాయెల్ అండి. స్మారక చిహ్నం అంటే ఒక ఐడెంటిఫికేషన్ చిహ్నం అనమాట. అండ్ బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 2022 నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సంస్థ ఏదంటే యాక్సెంచర్. తర్వాత ఆరోగ్య పరిశోధనలో సహకారం కోసం భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే ఫ్రాన్స్. తర్వాత అంతర్జాతీయ కస్టమ్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే జనవరి 26. తర్వాత 2022 సంవత్సరానికి యూఎన్ రెగ్యులర్ బడ్జెట్ అంచనాలో భారతదేశం $8 మిలియన్ చెల్లించింది అంటే $29.9 బిలియన్. మధ్య ఆసియాలో ఏ దేశాల్లో విద్యుత్ సంక్షోభం వచ్చిందంటే కజకిస్తాన్. ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల మంజూరు కోసం పర్యావరణ ర్యాంకింగ్ విధానం ప్రవేశపెట్టిన దేశం ఏంటంటే భారతదేశం. తర్వాత కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఏ కేటగిరీ కార్పొరేషన్గా భారత ప్రభుత్వం గుర్తించింది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉందంటే తెలంగాణ. డార్విన్ బాగ్ సంస్థ యూనికార్న్ జాబితాలో చేరింది. ఇది ఏ నగరం నుండి కార్యకలాపాలు సాగిస్తోంది అంటే హైదరాబాద్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్